మా కస్టమర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, రీటైలర్స్కి, శ్రేయోభిలాషులందరికీ శక్తి హెర్బల్స్ వారి రెడ్ శాండిల్ సోప్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నుదుటిపై, బుగ్గలపై, మెడపై ఉండే నలుపుని పూర్తిగా తొలగిస్తుంది. పర్ఫెక్ట్ స్కిన్ కేర్ సోప్. అలాగే అద్భుతమైన స్నానానుభూతిని కలిగిస్తుంది. మార్కెటెడ్ బై కుశాల ఎంటర్ప్రైజెస్. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని సంప్రదించండి. బీజేపీతో తెలుగుదేశం పొత్తు అనేది ఇంచుమించు ఖరారైపోయింది. అయితే దాంట్లో సీట్లు ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద ఢిల్లీలో ఇరుపక్షాల పార్టీల నేతలు కూడా చర్చించుకుంటున్నారు. అయితే బీజేపీ అంత ఆసక్తి చూపకపోయినా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే పట్టుపట్టి పొత్తు కోసం, అంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని పొత్తు కోసం కూడా వెంపలాడుతున్నట్ట పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ని తట్టుకోవాలంటే బీజేపీని మిత్రపక్షంగా తీసుకున్నా కానీ సెంట్రల్లో అధికారం ఉంది కాబట్టి బీజేపీని మిత్రపక్షంగా తీసుకున్నట్లయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి, అంటే ఎన్నికల మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంట్కి ఒక రకంగా, అంటే ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా జగన్ సైడ్ నుంచి అధికార పక్షంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి దాన్ని ఎన్నికల వేళ సమర్థంగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో ఉన్న అధికార పక్షం బీజేపీ ఉండాలి అనేది అయితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశంగా కనిపిస్తోంది. అదీ కాక మూడు కలిస్తే, అంటే బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిస్తే గెలుపు గ్యారంటీ అనే దాని మీద కూడా మిగతా ఈ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం రావడంతో ఆ దిశగా అయితే చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నారు. దానికి ముందు నుంచే, అంటే బీజేపీకి ఇష్టం లేకపోయినా సరే, చంద్రబాబు నాయుడిని కలుపుకోవటం ఇష్టం లేకపోయినా ఇంకో రకంగా జాతీయ స్థాయి ప్రయోజనాలని ఆలోచించి బీజేపీ ముందుకు వస్తుంది. ఎందుకంటే 400 సీట్లు ఈసారి కేంద్రంలో సింగిల్గా మొత్తం కూడా ఎన్డీఏ నుంచి 400 సీట్లు రాబట్టాలి అనేది అయితే బీజేపీ ఒక స్ట్రాటజీగా పెట్టుకుంది. అదేవిధంగా బీజేపీ సింగిల్గా 370 సీట్ల వరకు కూడా రావాలి అనేది కూడా టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి ఆ దిశగా ఎక్కువ మిత్రపక్షాలను, అంటే ఎన్డీఏలో పాతగా ఉన్న మిత్రపక్షాలన్నింటినీ కూడా కలుపుకొని పోవటానికైతే బీజేపీ ఒక శతవిధాలా ప్రయత్నిస్తుంది. దీంట్లో భాగంగానే ఈ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు 2014లో ఇచ్చినట్లుగా 4 సీట్లు 13, అంటే 4 లోక్సభ 13 అసెంబ్లీ స్థానాలు కంటే ఎక్కువ, అంటే వీటిని ఇచ్చినట్లు కాకుండా మిగతావన్నీ వాటికంటే ఎక్కువ కూడా బీజేపీ కోరుతుంది. అయితే ఈసారి ఏకంగా, అంటే ఇప్పుడు మొత్తం కూడా, అంటే ఒక 10 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇక్కడ మొత్తం 6-7 లోక్సభ స్థానాలను కూడా బీజేపీ కోరటం జరుగుతోంది. అయితే వాటి యొక్క, అంటే ఏ స్థానాలు కావాలి అనేది కూడా బీజేపీ స్పష్టంగా తెలుగుదేశానికి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు కూడా జనసేనకి ఇవ్వడంతో ఇప్పుడు ఈ మొత్తం మీద వీటన్నిటినీ కూడా బీజేపీ కోరినట్లుగా 10 స్థానాల దాకా ఇస్తే మిగతా తెలుగుదేశం ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి అలాంటిది ఇవ్వడు. 3-4 స్థానాలను, 3-4 ఎంపీ సీట్లని తో పాటుగా 5 నుంచి 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వటానికైతే చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీంట్లో బీజేపీ అయితే పెద్ద డిమాండ్గానే ఉంది. శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖనాథ్, ఏలూరు, రాజమండ్రి, అరకు, ఇట్లా విజయవాడ సెంట్రల్ ఈ అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతోంది. దాంతోపాటుగా లోక్సభ స్థానాలకు వచ్చినట్లయితే తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం, ఏలూరు స్థానాలను కూడా బీజేపీ కోరుతోంది. అంటే ఈ మొత్తం స్థానాలను ఇవ్వటానికి అంత సంసిద్ధత లేకపోయినా సరే వీళ్ళు బీజేపీని ఒక ప్రసన్నం చేసుకునేందుకైతే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షాను, నడ్డాలే ఇద్దరు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఇది రేపటి లోగా విషయం తేలిపోనుంది. అయితే ఇంకో వైపుగా ఈ ప్రకటన ఎందుకు బీజేపీ నానుస్తోంది అంటే, ఒక్క ఎన్డీఏలో తెలుగుదేశాన్ని చేర్చుకుంటే ఒక్క ఎంబటే వచ్చింది చేర్చుకున్నారు అనే లేకుండా మిగతా పక్షాలు ఏదైతే ఉందో, ఒరిస్సాలో బీజేడీ, బిజు జనతా దళ్ ఏదైతే ఉందో, అదే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్డీఏలో చేరటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా కలుపుకొని మూడింటిని కూడా 10వ తారీఖు, 12వ తారీఖు, 11వ తారీఖు ఈ మొత్తం ప్రకటన అయితే వెలువడుతుంది. దాని ద్వారా మొత్తం కూడా ఎన్డీఏలోకి మిగతా పక్షాలు కూడా
చేరిన మీదట ఉమ్మడి ప్రకటన ఉంటుంది కాబట్టి తెలుగుదేశం ఫోకస్ కాదు అనేది అయితే బీజేపీ లక్ష్యంగా కూడా కనిపిస్తోంది. ఏదైనా సరే జగన్ భయంతోనే చంద్రబాబు ఏదైనా అంటే ఓడినా జగన్ థ్రెట్ ఉంటుంది, గెలిచి ఎన్నికలప్పుడు కూడా జగన్ ఎదుర్కోవటం కష్టం కాబట్టే ఓడినా గెలిచినా బీజేపీతో పొత్తు పెట్టుకోవటమే శ్రేయస్కరమన్న దిశగానే చంద్రబాబు నాయుడు అయితే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.